హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ శరణ్ నవరాత్రుల్లో 9వ రోజు శ్రీ కనకదుర్గాదేవి అలంకరణతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాను. కొంచెం లేట్ అయింది, కొంచెం ఎక్కువే లేట్ అయింది. సో ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు లేదా ఎరుపు రంగు చీరని ధరించి అమ్మవారికి పూజ చేయాలి. సో రెండు మిక్స్ అయి ఉన్న చీరని ధరించి అమ్మవారికి పూజ చేశాను. ఈరోజు అమ్మవారికి నిమ్మకాయతో చేసిన పులిహోర కానీ చింతపండుతో చేసిన పులిహోర కానీ అమ్మవారికి ప్రసాదం కింద చెల్లించాలి. నేనైతే ఈరోజు అల్లం గారెలు అండ్ అలానే బూరెలు అండ్ అలానే చింతపండు పులిహోర ప్రిపేర్ చేశాను. ఈరోజు కనకదుర్గాదేవికి ఎంతో ఇష్టమైన ఎర్రటి పువ్వులతో పసుపు పువ్వులతో అయితే నేను పూజ చేయడం జరిగింది. 108 కనకదుర్గాదేవి అష్టోత్తరాలు కూడా చదువుకుని కుంకుమ పూజ కూడా చేసుకున్నాను. అంతేకాదండి, ఇక విజయదశమి రోజు నేను అర్లీ మార్నింగ్ అంటే తెల్లవారుజామునే దీపం పెట్టుకుని పెళ్ళికి అయితే వెళ్తాము కాబట్టి సో ఇంకా ఈరోజు అయితే పూజ చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. చాలా లేట్ అయింది, బట్ మనసుకి చాలా హాయిగా అనిపించింది, చాలా ఆనందంగా కూడా ఉంది. సో ఇప్పుడు వారాహిదేవి టెంపుల్కి అండ్ దుర్గామాత టెంపుల్కి వెళ్ళి సో నేనైతే పూజ చేయించుకుని వచ్చేస్తాను. నా పూజా విధానం ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తప్పకుండా షేర్ చేసి లైక్ చేసి కమెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇంకా మీ సపోర్ట్ నా మీద నా ఫ్యామిలీ మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఒకసారి పూజను కూడా మీతో షేర్ చేస్తున్నాను, వచ్చేయండి. ఇలా ఎప్పుడులానే 2 దీపాలు అయితే వెలిగించుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా కుంకుమ పూజ అయితే చేసుకున్నాను. ప్రతిరోజు ఇక్కడ విఘ్నేశ్వరుని అయితే మార్చుకుంటానండి. ఇంకా అమ్మవారికి ఇలా ప్రసాదాలు అయితే చెల్లించేశాను. తాంబూలం కూడా లాస్ట్ రోజు వరకు తీయను. ఇంకా మా చిట్టి గౌరీదేవిని కూడా అలంకరించుకున్నాను. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఎప్పుడులానే నేను ఉప్పు దీపం కూడా పెట్టేసుకున్నాను. సో ఫైనల్లీ పూజా విధానం ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. జై దుర్గా భవానీ మాతకు జై. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.